జనసేన నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఓడిపోతామని క్లియర్‌గా అర్థమైపోయినట్టుంది. ఇంక ఏం చేయాలనో అర్థం గాక, అది మతి స్థిమితం కోల్పోయి, సహనాన్ని కోల్పోయి, ఏం మాట్లాడతారో, ఏం చేస్తారో వాళ్ళకే అర్థం గాని స్థితిలో మాట్లాడుతున్నారనే చెప్పుకోవచ్చు. గతం నారా చంద్రబాబు నాయుడు గారైతే ఇంక ఆయన విమర్శలకి ఇంక అంతు పొంతు లేదు. ఏకంగా మొన్నైతే అంతకుముందేమో రాళ్ళతో కొట్టాలా, కానొచ్చిన వాళ్ళని రాళ్ళు తీసుకొని కొట్టాలా, ఫ్యాన్ ఇరిగిపోయేటట్టు కొట్టాలా అని కామెంట్ చేశారు. నిన్నైతే ఏకంగా జగన్ నిన్ను చంపితే ఏంటి పరిస్థితి అని విపరీతంగా మాట్లాడారు. ఒక 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు, విజనరీ అంటారు, సీనియర్ నాయకుడు అంటారు. మరి రాజకీయ నాయకుడై ఇంతలోన దిగజారిపోతానంటే అర్థమేంది? నువ్వు ఎలా ఓడిపోతున్నాం మనము, ఓడిపోతున్నాం అనే స్థితిలో ఇంకేం మాట్లాడతారో గానీ, మాటలు గానీ కోల్పోయి దిగజారితనం అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారికి అదే స్థితిలో ఉన్నారని అనుకోవచ్చు. ఇంక సినిమా డైలాగులు, ఊరమాస్ డైలాగులు, బట్టలు ఊడదీసి కొడతానని విపరీతంగా అంటే విపరీతంగా మాట్లాడు. నాకు ఒక్కొక్కసారి అనిపించిద్ది పవన్ కళ్యాణ్ గారిని చూస్తే, ఏదైనా హాస్పిటల్‌కి తీసుకుపోండిరా బాబు, ఎర్రగడ్డ ఆసుపత్రికైనా తీసుకుపోయి చూపెట్టండిరా బాబు అంటారు. ఎందుకంటే ఏదైతే మాట్లాడతారో పవన్ కళ్యాణ్ గారు, ఆ మాట్లాడే మాటలకి పొంతనుండదు. నీరు తెప్పిస్తాం, నిప్పు తెప్పిస్తాం, కాలుష్యం రానీయకుండా చేస్తాం, యువతంతా భరోసాగా కల్పిస్తాము, యువత మేలుకోవాలా, మీకు దమ్ము లేదా, మీకు ధైర్యం లేదా, మీకు నమ్మకం లేదా, అసలు ఏది చెప్తాడో ఆయనే లేదు. మేమొస్తే ఏం చేస్తాం, మేము మా పరిపాలన వస్తే ఏం చేస్తాం, గతంలో కానీ మేము ఉమ్మడిగా పొత్తుగా ఉన్నాం, మేము గతంలో ఏం చేశామనేది చెప్పుకోవడం చేతగాక ఏ కాడికి రెచ్చగొట్టడము, మేమొస్తే బట్టలోడు తీసి కొడదాము, మేమొస్తే రోడ్డు మీద ఈడ్చి కొడదాము అనే మాటలే తప్ప పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా మేము ఇది చేశాము, మేమొస్తే ఇది చేస్తాము అనే దమ్ము ధైర్యం పవన్ కళ్యాణ్ గారికి లేకపోయింది. అది కోల్పోయి అది స్థిమితం కోల్పోయి ఇలా మాట్లాడుతున్నారే అనుకోవచ్చు. ఒకసారి మీరుగా వినండి. నాకు అనిపించిద్ది ఒక్కోసారి పవన్ కళ్యాణ్ గారిని ఎర్రగడ్డ ఆసుపత్రిలో జాయిన్ చేస్తే పోను, కొంచెం ట్రీట్మెంట్ ఇస్తే బెటర్‌గా అయిపోద్దేమో అనిపించింది. ఒకసారి వినండి. నీ అంతు చూస్తా నడివీధుల్లో లాక్కెళ్తా, నీ అంతు చూస్తా నడివీధుల్లో లాక్కెళ్తా. ఏంటి ఈ సినిమా డైలాగులు కదా! నిజంగా నేను ఇలాంటి డైలాగులు జగన్మోహన్ రెడ్డి గారి నోట గాని, గతంలో రాజకీయ నాయకుల నోటలో నేను ఎప్పుడు వినలేదసలు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నోటి నిండా వినటమే తప్ప ఇంతకుముందు ఎవరి నోట ఇనుండరు గాని. ఒకసారి వినండి. హ్మ్. నిందితుడు 15 మారిషస్ అరెస్ట్ చేస్తే మళ్ళీ ఈ రోజు ఒకరు మిథున్ రెడ్డితో తిరుగుతూ ఉంటాడు. వైసీపీ గూండాలందరికీ గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, రైల్వే కోడూరు వైసీపీ గూండాలకి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు గుర్తుపెట్టుకోండి. నిజంగా వైసీపీ గూండాలే అయితే పవన్ కళ్యాణ్ గారు చెబితే వింటారా చెప్పండి? వైసీపీ గూండాలే అనుకోండి, మరి పవన్ కళ్యాణ్ గారు చెప్తే గూండాలు వింటారా? భయపడతారా? ఏసి పడేయరా? మెంటల్ ఆసుపత్రిలో జాయిన్ చేస్తారా చేయరా? మరి పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారంటే వినాలంటే విందాం. అలా వదిలేయగలను, గుర్తుపెట్టుకో. కానీ సగటు మనిషిని బాధిస్తున్నారు మీరు, సగటు మానవ హక్కుల్ని కాలరాస్తున్నారు మీరు. మీ అంతు చూస్తాం, వీధుల్లోకి లాక్కొస్తాం, మర్చిపోకండి. అదేదో చిన్నగా చెప్పచ్చు కదా, అదేదో అరవాలా, కేకలెయ్యాలా, జనాలు ఎమోషన్ అవ్వాలని కాకపోతే ఎందుకు అంతలా అరుస్తాడో నాకే అర్థం కాదు. మరి చిన్నగా క్లియర్‌గా చెప్పొచ్చు కదా, జనాలు వింటారు కదా. అంతో చూస్తా, రోడ్డు మీదకి లాగుతా. నిజమేనా? ఇవన్నీ జరిగే విషయాలేనా? నాకైతే పాపం పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏందిరా ఇలా అయిపోయింది అనిపించింది ఒక్కోసారి. పాపం ఇంకా ఏం చేద్దాం, పక్కనేమో చంద్రబాబు నాయుడు గారు, ఇటేమో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కదా, వాళ్ళ ముందు బిల్డప్ ఇయ్యాలి కదా అనే విధంగా ఇంకా వినండి.
ఇంకా వినండి, నాకైతే నవ్వొచ్చింది. మీరు కానీ పడి పడి నవ్వాలి మీరు. ఇంతమంది యువత ఉన్నారు. మీరు కలల కడిచాలతో చేసిన యువత. మీరే కనుక నిజంగా గుండె లోతులోంచి ధైర్యం తెచ్చుకుని రోడ్ల మీదకి వస్తే ఒక పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, జగన్ రోడ్ల మీదకి రాగలరా? అరియా మీకు మీకు పిరికితనం వచ్చేసింది మీలో. ధైర్యం చచ్చిపోయింది మీలో. అరే నేను వచ్చినప్పుడు రోడ్ల మీదకి రావడం కాదు, తప్పు జరిగినప్పుడు రోడ్ల మీదకి వచ్చి బయటికి రావాలి, నిలబడాలి. ఓ అమ్మో! అసలు యువత ఎందుకు బయటికి రావాలి? అన్నీ సక్రమంగా నడుస్తుంది కదా! ఇబ్బంది ఏం లేదు కదా! ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇంక రోడ్డు మీదకొచ్చి ఎవరి మీద గొడవ ఆడాలా? నువ్వు వత్తన్నావు అంటే ఏదో సినిమా హీరో వత్తన్నాడులే చూద్దామని వత్తరు తప్ప నీ మీద నీ మాటలనేది ఎవ్వరూ పట్టించుకోరు పవన్ కళ్యాణ్ గారు. హ్మ్. ధైర్యం లేని సమాజం ఏయ్! కుళ్ళిపోతే చచ్చిపోతే. హ్మ్. రాయలసీమ ఇది, రాయులేలిన సీమ ఇది. ఆ సీమను చూసి మీరు భయపడతారంటే ఎట్లా? మీరు భయపడతారంటే ఎట్లా? భయపడకండి, నేనున్నా, హ్మ్. మీకు అండగా ఉంటా. పవన్ కళ్యాణ్ గారు ఉండేది ఎప్పుడు దాకా తెలుసా? నారా చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజ్ ఇచ్చేదాకా. ప్యాకేజ్ ఈయన మరక్షణం అసలు హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి కనీసం చూడను చూడడు, కనీసం కాలు కానీ పెట్టరు. అది కేవలం ప్యాకేజ్ అందేదాకే తప్ప అందకపోతే కనీసం ఇటు సైడు అడుగు కంటే అడుగు కానీ పెట్టరు. ప్యాకేజ్ అందేదాకానే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్‌కి రాజకీయం చేస్తారు.